నమస్తే దోస్తులు. నేను మళ్ళొచ్చిన. హాయ్ హలో అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్‌గా ఉన్నాను. సో, ఈరోజు నేను ఎక్కడికొచ్చానో తెలుసా? ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు. మీకు కూడా తెలిసే ఉంటుంది. మన విజయవాడలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్‌కొచ్చాను. సో, ఇక్కడికొచ్చిన పనేంటంటే, మన S24 అల్ట్రాకి కొన్ని లైన్స్ వచ్చినాయన్నమాట. సో, ఆ లైన్స్‌ని క్లియర్ చేయించుకుందాం అని చెప్పేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవడో పెడితే చూసి లగెత్తుకుంటూ వచ్చాము. ఇక్కడికొచ్చిన తర్వాత వాడికి చాలా సేపు కాల్ చేస్తే వాడి ఫోన్ కలవలేదు. సో, షాపు ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాం గదా! ఒకవేళ అలా ఏమన్నా దొరుకుతుందేమోనని వెతుక్కుంటూ తిరుగుతూ ఉన్నాము. సో, అనుకోకుండా ఒక టైంలో వాడే మాకు ఫోన్ చేశాడు. చేసి ఎవరో కాల్ చేశారు గదా! అని జెప్పి అడిగితే, సో, ఇది పరిస్థితి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా చూసాము అని చెప్తే, వాడు షాప్ నంబర్ ఇచ్చాడు. ఆ షాప్ నంబర్ ఒకటికి ఫోన్ చేస్తే, వాడు పలానా నంబర్ షాప్ అని చెప్పాడు. ఇదే చూడండి యూఎస్ మొబైల్స్. సో, 103 అని చెప్పాడు షాప్ నంబరు. సో, వాడు చెప్పిన దాని ప్రకారం అక్కడికెళ్ళి వాడితో మాట్లాడాము. సో, మన మొబైల్‌కొచ్చిన లైన్స్ ఇయ్యే. వాడు చెప్పిన రేట్ ఒకటి, ఇక్కడికొచ్చిన రేట్ ఒకటి. వాడు ఏకంగా 7,000 చెప్పాడు. అక్కడి నుంచి మూసుకొని దెంగేసాము. ఎలాగో ఇంత దూరం వచ్చేసావు కదా అని చెప్పేసి, ఇక్కడ ఇంకా ఏమన్నా షాపింగ్ చేద్దామని మళ్ళీ అదే ఎరుపుకి ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే, వాడెవడో హోల్‌సేల్‌లో చెప్పులు పెట్టాడు. వాడు 25 రూపీస్‌కే వాడిస్తున్నాడనేసరికి లగెత్తుకుంటూ, ఎతుక్కుంటూ ఆ షాపుని వెతుక్కుంటూ ఎళ్ళిన తర్వాత ఫైనల్లీ ఆ షాప్‌కెళ్ళి, ఆ షాపుని చెక్ జేసి, వాడితో మాట్లాడితే "పూకా నేను ఒకటి ఇయ్యనురా, నా దగ్గర హోల్‌సేలు, నువ్వు బల్క్‌గా తీసుకోవాలన్నాడు." ఆ దెబ్బకి అక్కడి నుంచి కూడా దెంగేశాను. ఆ తర్వాత గ్యాడ్జెట్ షోరూమ్‌కి బయలుదేరాను. అక్కడ బయట వీడియో తీస్తుంటే "లోపలికి రారా ముండా" అన్నాడు. ఆ దెబ్బకి లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళిన తర్వాత హల్క్ అన్నయ్, థోర్ తమ్ముడు, ఐరన్ మ్యాన్ అంకుల్ వీళ్ళు వాడిన కార్లు చూసి అక్కడి నుంచి కూడా దెంగేశాను. అక్కడి నుంచి ముందుకొచ్చిన తర్వాత ఒరిగే గోపురం, ఒరగని గోపురం, చైనా గోపురం, అమెరికా గోపురం ఇలా గోపురాలు కనపడుతూనే ఉన్నాయి. సరే ఇక్కడి నుంచి అలా అని ముందుకు వెళ్తే ఇక్కడ ఈ క్యాట్ బాబాయ్ గాడు పడుకొని ఉన్నాడు. ఎంత లేపినా లేవట్లేదు. సరే నేను అలా పక్కకు వెళితే ఇక్కడ చూడ చక్కగా ముచ్చటగా ఈ తమ్ముళ్ళిద్దరున్నారు. సరే వీడిని కాసేపు వీడితో ఆడుకుందామని వీడిని కదిలిచ్చాను. 1, 2 సార్లు కదిలిస్తే ఏమనలేదు. మూడోసారి కదిలిస్తే గుద్ద మూసుకొని పోరా అన్నాడు. మనకెందుకొచ్చిన గొడవలే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. బేసిక్‌గా నాకు కార్లంటే చాలా ఇష్టము. అందుకనే ఈ కారు కొందామని అనుకున్నాను. బట్ ఇది స్టార్ట్ అవ్వదంట. అందుకే అక్కడి నుంచి కార్లు చూసుకుంటూ అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతూ ఉన్నాను. సో, ఫైనల్‌గా మనం వచ్చిన పని ఒకటి, జరిగిన పని ఒకటి. గాచారం గాడ్మరేతో ఖుదా క్యా కరే అనే ఇలాంటి సామెతలన్నీ మనకే వర్తిస్తాయన్నమాట. వాడెవడో ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు కదా అని నాకులాగే తింగిరోడిలాగా మీరు కూడా పరిగెత్తుకుంటూ, లగెత్తుకుంటూ వచ్చేయకండి. పూర్తి డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాతే రండి. సరే ఇక ఈ వీడియో అయితే ఇంతే. నేను దెంగేస్తున్నా. ఉంటా మరి దోస్తులు.